వారిని బట్టి నా స్తుతి నా ఆరాధన ప్రభువైన క్రీస్తు వారి నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అంత మాత్రమే కాకుండా నా యొక్క వ్యక్తిగతమైన జీవితంలో, కుటుంబ యొక్క జీవితంలో ఎన్నో శ్రమల నుండి, ఎన్నో ఆపదల నుండి ప్రభా రక్షించుకుంటూ వచ్చినావు. ప్రభా దయగలిగిన ప్రభా ఎన్నో ఆపదలు, కన్నీళ్ళు అయినా మానని దుఃఖంతో ఉన్నప్పుడు మేము ఆయన ఆదరించుకుంటూ వచ్చినావు. మరి శోధనలో ఉన్నప్పుడు కూడా ప్రభా శోధన ఎదుర్చడానికి నువ్వు సాధారణమైన శోధన చేయించగలిగినంత శోధనతోనే నన్ను ఎదుర్చుకుంటూ కుటుంబంగా ప్రభా వ్యక్తిగతంగా నన్ను ఎదుర్చుకుంటూ వచ్చినావు. వేలాది కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అంత మాత్రమే కాకుండా నా యొక్క జీవితంలో ఎన్నోసార్లు ప్రభా నీకు ఆయాసకరంగా, దుఃఖకరంగా కలగజేసినప్పుడు ప్రభా అయినా నువ్వు నిమిషం మాత్రమే ప్రభా నా మీద ప్రభా యొక్క నిత్యమైన కృపతలను ఆదరించినందుకు నేను తెచ్చుకుంటున్నాను. నీ ప్రజలందరి ఎదుటనే ప్రభా నీకు వేలాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానైనా ఇన్ని మేలు చేసిన నా ప్రభుకు హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన చేస్తున్నాను. స్థితిలో నేను ఉండగా నన్ను ప్రేమించి నా కొరకై కల్వరి శిలువలో మీరు రక్తము కాచి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినందుకు మీకు ఎంతో వందనాలు. అనేక సార్లు నేను దుఃఖపెట్టి ఆశపెట్టి అనేక సార్లు నీకు విరోధంగా జీవించిన స్థితిలో నన్ను ఇంకా కనికరి తండ్రి
దేవంతా పాపంలో అవుతుంది నా యొక్క స్థితి చూసుకుని తల్లి రోజు వల్ల నేను తల్లి ఎంతగానో లోకంలో పాపంలో నేను ఆ రోజు వల్ల నా కుటుంబాన్ని నేను సిద్ధపరచుకోలేకపోతున్నాను. ఎవరైనా ధైర్యం క్షమించి అవుతుంది నా యొక్క స్థితి చూసుకుని తల్లి రోజు వల్ల నేను తల్లి ఎంతగానో లోకంలో పాపంలో నేను ఆ రోజు వల్ల నా కుటుంబాన్ని నేను సిద్ధపరచుకోలేకపోతున్నాను. ఎవరైనా ధైర్యం క్షమించి మోకాళ్ళ జీవితమును అలవర్చుకోవడానికి సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి. ఈ రీతిగా మిగిలిన మా ప్రార్థనా సమయం అంతా కూడా దేవునికరంగా చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారికి అతి పరిశుద్ధమైన నామములోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దయచేసి కూర్చోండి. నార్మల్గా కూర్చుని అంతా కూడా ఇప్పుడు మీకు నిమ్మరసిపోతిని దారి తొలగిపోతిన్. ఓ ప్రేమ గల నా ప్రభువా క్షమించుమయ్య నన్ను. ఓ ప్రేమ గల నా ప్రభువా క్షమించుమయ్య నన్ను. జీవా ప్రియులారా, ఇక్కడ మనం చదివేటువంటి లేఖనం ఏంటంటే, వారు వేడుకొనకు మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. అంటే దేవుడు తన ప్రజలైన వారికి ఎంత సమీపముగా ఉంటున్నాడు, ఎంత చేరువుగా ఉంటున్నాడు అనే సంగతిని మా బాబును వెనకకు తిన్న తీసిపోను దయచేసి. వద్దు, ఎంత డిస్టర్బ్. ఇప్పుడు మనసంతా ఆయన మీదే ఉంటుంది. పూర్తిగా వెనక్కి వెళ్ళిన పర్లేదు తల్లి, వెనక లైన్లోకి. ఫ్యాన్ ఉంది అక్కడ. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను, వారు వేడుకొనకు మునుపు. చెప్పండి, ఉన్నారా లేరు ఇక్కడ? వారు వేడుకొనకు మునుపు ఉత్తరం ఇచ్చేదను. కనుక ఇక్కడ చాలా షార్ప్గా ఉంటున్నాడు. అంటే వారు అంటే ఎవరు? వారు ఎలాంటి వారు? బైబిల్ పట్టుకున్న వాళ్ళంతా కాదు, బాప్తిజం తీసుకున్న వాళ్ళంతా కూడా కాదు. ఈరోజు కొంతమందికి ఆశ ఏంటంటే, ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే అది జరిగిద్ది, ఈ దైవజనుడు చేస్తే ఇది జరిగిద్ది. అంటే ఏంటది? ఏం జరుగుతుంది? పిల్లలు, దేవుడు కోరుకునే విధానం ఏంటంటే, ప్రతి మనుషుడు కూడా క్రీస్తునందలి పరిపూర్ణత కలిగి పరిపూర్ణమైన అనుభవంతో వ్యక్తిగతంగా ప్రతి మనుషుడు ఆయనతో సహవాసం చేయాలి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. యేసుప్రభువు వారు చెప్పారు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉన్నని. అంటే ఆయన ద్వారా వెలిగించబడిన వ్యక్తి అనేకులకు వెలుగుగా ఉండాలి. అంటే ఇప్పుడు ఒక దైవజనుడే మాత్రమే కాదు, ఆయన ప్రార్థన చేస్తేనే అద్భుతాలు, ఆయన ప్రార్థన చేసిన ఆశ్చర్యాలు, ఎక్కడికో పోవాలా, ఏదో చేయాలా, ఆ కొండెక్కాలా, ఈ లోయలోకి దిగాల, ఇవన్నీ కావు.
మన జీవితాన్ని నిజముగా ఆయనకు సమర్పించుకుంటే, మన జీవితాన్ని నిజంగా ఆయనకు ప్రతిష్ఠించుకుంటే తప్పనిసరిగా దేవుడు తన ప్రజలకు సమీపముగా ఉంటాడు, తన ప్రజలకు చేరువుగా ఉంటాడు. దేవుని కొరకు ఎంత నిష్ట కలిగి బ్రతకడానికి ఇష్టపడతారో దేవుడు తన ప్రజల జీవితాల్లో కూడా అంత శక్తివంతమైన కార్యం చేస్తాడు. వినండి దయచేసి తలలు దించుకోమాకండి. ఎంత చెప్పుగాక ఇందాక వాక్యం జరుగుతూనే ఉంది. దాదాపు 10 మంది ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు, ఊగుతున్నారు పత్రం ఊగినట్టు. నేను అనుకున్నాను దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించేసి అనుకుంటాను, వాళ్ళు మారు మనసు పొందరుగా. మరి ఇంతవరకు ప్రార్థన చేశారు కదా, ఒప్పుకోలు ప్రభా నా బ్రతుకులో నిద్ర ఎక్కువ ఉంది, ఆ నిద్ర నుంచి నన్ను తప్పించు అని ఎవరన్నా చేశారా? అది అలాంటి సీక్రెట్స్ బయటికి రారు, అలాంటి రహస్య పాపాలు బయటికి రానేరు. నేను కళ్ళు మూసుకొని వింటున్నానన్నా, నిద్రపోతా వింటున్నాను, సగం నిద్రలో వింటున్నాను అంటారు. మళ్ళీ అది కాదు ప్రియులారా, వచ్చిందే ఒక ప్రత్యేకమైన దాని కొరకు. ఇక్కడ ఏం జరగకపోతే ఏంటి? నేను పెద్ద సూపర్ స్పెషాలిటీ పాలిక్లినిక్ వెళ్ళాను, మంచి హాస్పిటల్లో జాయిన్ అయినాను, మంచి డాక్టర్ గారు ఫారెన్ నుండి వచ్చి నాకు ట్రీట్మెంట్ ఇచ్చారని చెప్తాం. మెడిసిన్ తీస్తే ఏమీ లేదు, ఆ మెడిసిన్ ఎక్కదు లోపలికి. అదేనండి, ఇప్పుడు మెడిసిన్ లోపలికి ఎక్కకోకుండా ఎంత పవర్ఫుల్ డాక్టర్ వైద్యం చేసినా తగ్గిద్దా? తగ్గదు. ముందు మెడిసిన్ ఇంపార్టెంట్. అలానే దేవుని మందిరానికి వచ్చే ప్రత్యేక ఉపవాస ప్రార్థన ఇది. కానీ ఆ వాక్యం వినవాయా, వాక్యానుసారంగా ఒప్పుకోవాయా, వాక్యానుసారంగా అప్పగించుకోవాయా, ఏదీ లేదు. ఇంకెట్లా మారితే జీవితం? ఇలాంటి ఉపవాస ప్రార్థనలు సంవత్సరాలు జరిగినా బ్రతుకులు అంతే ఉంటాయి. కనుక దయచేసి ఎందుకు చెప్తున్నానంటే, ఆ మబ్బులు తొలగాల. ఒకవేళ నాకు ఆ లింక్ కావట్లేదు, ఇది వారాల తరబడి ఆదివారం వచ్చినదే, వార కూడికలకు వచ్చినదే, ప్రత్యేక ఉపవాస ప్రార్థనకు వచ్చినదే, ఆ నిద్ర మబ్బు పోవాలి ప్రభాని యథార్థంగా ఒప్పుకోండి. దేవుడు కనికరిస్తాడు. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచే దేవుడు. ఇంకా అదొక వీక్నెస్ చాలామందికి. కూర్చోబెట్టి ఫ్యాన్ వేసినారంటే చాలు, ఇంకా నిద్ర ఉరుతులు ఊగిద్ది అనమాట. ఐక విచారాలు. ఇప్పుడు నేను కడుపు నిండా అన్నం తిని వచ్చా ఇంటికాడ, ఇప్పుడు నాకు అన్నం పెడితే ఎక్కిద్దా? ఈ ఐక విచారాలు, ఈ ఆలోచనలు, ఈ చింతలు, ఈ కలవరాలు, ఈ పొలాలు, బరిగొడ్లు, కోళ్ళు, కోడిగుడ్లు ఇవన్నీ మనసులో ఉంటే ఇక వాక్యం ఆడొస్తుంది, లోపలికి వస్తుందా? ప్రియులారా, ఈరోజు సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు ఉంటుందన్నమాట. చెవిటోడు ముందు ఎంత శంఖం ఊతే అర్థమైందా? ఏం లేదు. ఇంకో విధంగా చెప్పాలంటే దున్నపోతు మీద వాన పడినట్టే, ఎంత వాక్యం చెప్పుగాక, ఎన్ని అంశాలు చెప్పుగాక. కనుక దయచేసి మనం ఒక సమయ పరిమితిలో ప్రార్థన చేస్తున్నాం కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా. వాక్యంలో నిద్రపోయే వాళ్ళు కొంతమంది అయితే ప్రార్థనలో రెస్ట్ తీసుకున్నారు, కొంతమంది ఇంటి దగ్గర కుదరదు కాబట్టి 1 గంట ప్రార్థనలో 1 అర్ధగంట రెస్ట్ అనమాట. తల పోయి నేల కానిందంటే ఇక కొట్టినా కూడా లేసే పని లేదు. ప్రియులారా, అట్లా చేయొద్దండి దయచేసి. కొంచెం నిష్ట కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. వాక్యం చెప్పేటప్పుడు తలలు దించుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఏదైనా రెఫరెన్స్ చెప్పేటప్పుడు చూస్తే వెంటనే మళ్ళీ పైకెత్తాలా. ఎందుకంటే వాక్యం చదివేది కాదు, వాక్యం వివరణ కొరకు నువ్వు వచ్చావు. ఆ వాక్యం యొక్క సారం నీ దగ్గరకు రావాలి. కానీ ఇక్కడ గమనించండి, వారు వేడుకొనకు మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయించుండగా నేను ఆలకించేదు అంటే అంత షార్ప్గా ఎవరి విషయంలో ఉంటాడంటే, ప్రియులారా, తన కొరకు యథార్థమైన బ్రతుకు కలిగి, యథార్థమైన జీవితం కలిగి, తన్నే హత్తుకొని, తన్నే ఆశ్రయంగా పెట్టుకొని బ్రతికే వారి జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. కొంతమంది ప్రార్థన చేశారు, వారు ప్రార్థన చేయించుండగానే అద్భుతమైన రిజల్ట్ దేవుడు వారికి అనుగ్రహించాడు. చూడండి దయచేసి, రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. దయచేసి గమనించండి, 38వ వచనం అందరం కలిసి చదువుకుందాం. రాజులు మొదటి గ్రంథం 18:38 అందరం కలిసి. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా ప్రియులు ఇక్కడ గమనించండి, ఇక్కడ ఎవరు ప్రార్థన చేశారు? ఏలియా. గట్టి చెప్పండి, ఎవరు ప్రార్థన చేశారంట? ఏలియా ప్రార్థన చేశాడు. కర్మేలు పర్వతం మీద ప్రార్థన చేశాడు. బయలు ప్రవక్తలు ఎదుట సవాలుగా నిలబడి ప్రార్థన చేశాడు. ఏంటంటే ఆ ధీమా, ఏందా ధైర్యం? ప్రియులారా, ఇప్పుడు లోకములు ఎన్నో రకాల భక్తి ఉంది, ఎన్నో రకాల మతాలు ఉన్నాయి, ఎన్నో రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. వారి ముందు నీ క్రైస్తవ శక్తి ఏంటి? నీ క్రైస్తవ సామర్థ్యం ఏంది? నీ దేవులో ఉన్న గొప్పతనం ఏంది?
ముందు నీకు తెలిస్తే నువ్వు ఎవరికైనా చెప్పగలుగుతావు. నీ దేవుని గొప్పతనం ఏంటో, నీ దేవుని మంచితనం ఏంటో, నీ దేవుని సత్తా ఏందో నీకే తెలియదాయా, ఇంకా నువ్వేం చెప్తావు? ఇక్కడ ఏలియా బయలు ప్రవక్తల ముందు అంటే ఆల్రెడీ బయలు దేవుడే గొప్ప దేవుడని చాటింపు కొడుతూ సవాలు చేస్తూ ఉర్రూతులుగే వాళ్ళు ఉన్నారు అక్కడ. ఒకవైపు చూస్తే ఇశ్రాయేలు రాజు పూర్తిగా అటువైపు వశపరచబడి వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో సింగిల్గా నిలబడి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయుచుండగానే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఆ కందకము చుట్టూ ఉన్న నీళ్లను ఆరిపోచేసాను. ఈ శక్తి ఎలా వచ్చింది? దేవుని మాటకు లోబడి విధేయత చూపించడం ద్వారా, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా జీవించడం ద్వారా, దేవుడు ఏ పరిస్థితుల్లో ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో సంతృప్తి కలిగి బ్రతకడం ద్వారా ఏలియాను దేవుడు అలా సిద్ధపరచుకుంటూ, ఏలియా ఒక సామాన్యమైన ప్రవక్త, సామాన్యమైన వ్యక్తి, సామాన్యమైన ఒక గొంగలు ధరించుకుని బ్రతికేవాడు. ఈయనకు పోయి కేరితువాగు దగ్గర ఉండమన్నాడు. ఎందుకు నేను కేరితువాగు దగ్గరికే పోవాలి, నేను హైదరాబాదు విజయనగరమో ఎక్కడికో పోతా అలా కేరితువాగు దగ్గరికే పోయిండు. నీ కాకుల ద్వారా ఆహారం పంపిస్తుంటే నాకు రామచిలుకల ద్వారా ఆ పావురాల ద్వారా పంపించమని అడగలా. ఆ కాకుల ద్వారా వచ్చే ఆహారాన్ని తినడు. ఆ నీళ్ళను ఆరిపోజేసిండు. ఎందుకయ్యా ఇమ్మీడియట్గా ఇప్పుడు నీళ్ళు ఆరిపోవాల్సిన అవసరం ఏంది? కేరితు వాగులో ఉన్నటువంటి నీరు ఆరిపోవాల్సిన అవసరం ఏంది? ఆ నీళ్ళు అట్లనే ఉంచొచ్చు కదా. ఆయన ఇష్టం అంతా. అక్కడి నుంచి పోయి అడిగిపోమన్నాడు. సారేపతు విధవరాల దగ్గరికి పోమన్నాడు. ఎందుకు? భర్త కలిగిన వాళ్ళు, పిల్లలు కలిగిన వాళ్ళు, సమిష్టిగా ఉన్నవాళ్ళు, సమృద్ధిగా ఉన్నవాళ్ళు ఎవరు లేరా? ఎవరు దొరకరా ఆయనకి? అంటే ప్రియులారా, దేవుడు ఏ స్థితుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తాడో తెలియదు. ఆయన ఉద్దేశాలు, ఆయన సంకల్పములు మనకు అర్థం కావు. ఆయన చిత్తములు, ఆయన సంకల్పములు నిలిచే వారికి మాత్రమే అర్థమవుతాయి. ఏలియా చెప్పింది చెప్పినట్లుగా చేశాడు కాబట్టి ఏలియా చిటికేస్తే దేవుడు ఆలకిస్తున్నాడు. అందుకే ఏలియాని గురించి యాకోబు భక్తుడు ఏమని రాస్తున్నాడు? యాకోబు పత్రిక దయచేసి త్వరగా చదవండి, త్వరగా రావాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 5:17 త్వరగా. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద. ప్రియులు, ఇక్కడ యాకోబు భక్తుడు ఏమని రాస్తున్నాడు? ఏలియా మన వంటి మనుషుడే. గట్టి చెప్పండి, ఏలియా. ప్రియులరా, ప్రవక్తలు అంటే పైనుంచి దిగొచ్చిన వాళ్ళు కాదు, లేదా దేవదూతలు కాదు. వాళ్ళు మనలాగా రక్త మాంసం కలిగిన వాళ్ళే. మనలాగా ఆకలి, మనలాగా దపిక, మనలాగా అన్నీ ఉంటాయి. కానీ దేవుని మాట వినటము ద్వారా, దేవుని చిత్తానికి లోబట్టము ద్వారా, ఎలాంటి క్రిటికల్ కష్టకరమైన పరిస్థితుల్లో కూడా ఆయనకు అప్పగించుకోవడం ద్వారా దేవుడు అలాంటి భక్తుల జీవితంలో అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏలియా మన వంటి మనుషుడే. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు మన వంటి మనుషులే. మోషే మళ్ళంటి మనుషుడే. పౌలపోస్తుడు మళ్ళంటి మనుషుడే. దైవజనులు భక్సింగ్ గారు మళ్ళంటి మనుషుడే. వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు చేసిన దేవుడు మన జీవితంలో ఎందుకు చేయడు? ఇది నీ జీవితంలో ఎప్పుడు రాదా? ఈ క్వశ్చన్ మార్క్, ఈ ప్రశ్న నీకు రాదా? కనుక ప్రియులారా, మనం ఆయన చిత్తంలోనికి వస్తున్నామా లేదా? మనం ఆయన ఉద్దేశాన్ని తెలుసుకున్నామా లేదా? అతడు ప్రార్థన చేయిచుండగానే అగ్ని దిగి వచ్చేనో. దయచేసి త్వరగా చూడండి. ఆదికాండము 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయం 15వ వచనం. అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రెబెకా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చేను. ప్రియులు, ఇక్కడ ఎలియాజర్. గట్టి చెప్పండి, ఎవరంట? ఎలియాజరు అబ్రహాము యొక్క ఇంటి పెద్ద దాసుడు. అబ్రహాము ఒక నమ్మకమైన సేవకుడైతే ఆ అబ్రహాము యొక్క నమ్మకమైన సేవకుడు ఎలియాజర్. అబ్రహాము యొక్క నీతి కలిగిన ఆ యథార్థ జీవితాన్ని బట్టి ఎలియాజరు కూడా ఆయన్ను సంపూర్ణంగా వెంబడించేవాడు. ఒక విధంగా చెప్పాలంటే అబ్రహాముకి గనక ఇస్సాకు అనే కుమారుడు పుట్టకపోతే అబ్రహాం అన్నాడు, నా ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరే నా ఇంటి వారసుడు. ప్రియులరా, ఇంటి యావదాస్తికి వారసుడుగా చేయబడుతున్నాడు ఎలియాజర్. అంటే ఎంతటి నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉంటాడు ఇక్కడ, ఎంత యథార్థమైన జీవితాన్ని కలిగి ఉంటాడు ఇక్కడ. అర్థమవుతుందండి ఇక్కడ. ఇప్పుడు ఎలియాజర్ అబ్రహాము ద్వారా పంపించబడ్డాడు. ఏమని? నా కుమారుడు అయినటువంటి ఇస్సాకు ఒక శ్రేష్టమైనటువంటి అమ్మాయిని చూడాలి. ఇప్పుడు అబ్రహాం మాటినాడు, బయలుదేరిపోయినాడు. ఇప్పుడు ఒక ఊరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, మరి నీ సేవకుని జ్ఞాపకం చేసుకొని నీ సేవకుని కుమారునికి ఒక శ్రేష్టమైన అమ్మాయిని, నువ్వు దాచించిన అమ్మాయిని సిద్ధపరచు. తన సొంత జ్ఞానం ఉపయోగించట్లా, సొంత తెలివి ఉపయోగించట్లా. 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేద్దామనే సూత్రం ఉంది కదా లోకంలో, అలాంటివి చేయట్లా.
ఎటువంటి కులులు కుతంత్రాలు చేయట్లా. ప్రియుల, నమ్మకమైన జీవితం. తన యజమానుడు ఏ దేవుని అయితే సేవిస్తున్నాడో ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యి నన్ను బట్టి కాదు, కేవలం నీ సేవకుడైన నీ దాసుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకున్న తర్వాత మీరు చదువుకొని మనకు టైం లేదు కాబట్టి, నాలో ఏం లేదు, నీ సేవకుడు అంతే. నీ సేవకును చూసి అతడు ప్రార్థన చేయటం చాలింపకముందే అమ్మగారు బయలుదేరి వస్తుందంటే ఎక్కడో భుజాన్ని పెట్టుకొని. ఎవరో? రెబెకా. ఏ అమ్మాయినైతే దేవుడు సిద్ధపరిచాడో అమ్మాయి వస్తుంది. అంటే దేవుడు నడిపించే విధానం ఎలా ఉంటుంది? ఏదో సామెత ఉంది కదా, లోకంలో సామెత. ఏంటది? కలిసి వచ్చే కాలం వస్తే చెప్పండి, నడిచి వచ్చే కొడుకు పుడతాడంట. అంటే ఎంత షార్ప్గా ఉందో ఆలోచించేయండి. ఇంకా దేవుడు కార్యాలు కూడా అలా ఉంటాయన్నమాట. దేవుని ఉద్దేశాలు కూడా అలానే ఉంటాయి. దేవుని సంకల్పం అలా ఉంటుంది. దేవుడు మన జీవితంలో చేసే అద్భుతం అలా ఉంటుంది. ఊహించరు ఎవరికి కూడా, ఊహించినటువంటి అద్భుతం అది. మూడో దయచేసి చూడండి, త్వరగా మనం దయచేసి ప్రార్థన చేస్తుండగానే దైవశక్తి అనేది దేవుని ప్రజలను ఎలా కంపిస్తుంది. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. త్వరగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం మొదటి వచనాలు. పెంతెకొస్తను పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండిను. మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దయచేసి గమనించండి. ఇప్పుడు ఎవరు వీళ్ళు? అపోస్తలులు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం తర్వాత ఆయన భూస్థాపన చేయబడ్డాడు. ఆయన పునరుద్ధరణగా లేచాడు, తిరిగి పరలోకానికి ఆరోహణమైనాడు. వారికి భవిష్యత్తును కూర్చున్న ఉనికి లేదు. ఏంటో ఏం పరిస్థితులు, అర్థం కాని పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో, ఒంటరి స్థితిలో, ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో కొద్దిమందే, చెప్పండి ఎంతమంది అంట? మనలో 4% కూడా లేరు. అక్కడ ఇప్పుడున్న కొద్ది మందిలో 4% కూడా లేరు. కొద్దిమంది ఒక గూడిలో, ఒక గదిలో చేరి తలుపు వేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏక మనసుతో, ఏక భావముతో, ఏకీభవించి మొరపెడుతున్నారు, రోధిస్తున్నారు. వారు ప్రార్థన చేయుచుండగా యేసుప్రభు జీవించిన 33.5 సంవత్సరాల కాలంలో వాళ్ళు అవిధేయులే. ఆయన 3.5 సంవత్సరాల కాలం పరిచర్యలో అవిధేయులే. యేసుప్రభు యొక్క శిలువ మరణం సమయంలో పారిపోయిన వారే. కానీ వారు యేసుక్రీస్తు ద్వారా సంధించబడి సరిచేయబడిన వారు గనక దేవుని వాగ్దానం చేసిన మేరకు ప్రియులారా వారు కలిసి ప్రార్థించడం ద్వారా పరిశుద్ధాత్మ వచ్చి వారిని ఆవరించింది. పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఇప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వారి జీవిత విధానం మారిపోయింది, వారి సేవా విధానం మారిపోయింది. ఇప్పుడు వారు వాక్యం బోధిస్తే 3,000 మంది 5,000 మంది సంఘంలో చేర్చబడుతున్నారు. మీరు బైబిల్ పట్టుకొని బోధిస్తే మిమ్మల్ని చంపేస్తామంటే ఇంకా ఇంకా విజృంభించి బోధిస్తున్నారు. భయము లేదు, కలవరము లేదు, అలజడి లేదు. చావైనా ఒకే, బ్రతుకైనా ఒకే. ఏంటి ధైర్యం? ప్రార్థన చేయిచుండగానే ఎంత త్వరగా జవాబు వచ్చేస్తుంది, ఎంత త్వరగా జవాబు వచ్చేస్తుంది. యేసు ప్రభువుని గురించి చూస్తాం త్వరగా. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం దయచేసి చూడండి. 41, 42, 43 వచనములు. యోహాను సువార్త 11వ అధ్యాయం 41, 42, 43, 44 వచనాలు చదవండి. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చాను. ఏమండి, యేసు ప్రభు ఈరోజు ప్రార్థన చేస్తే లాజరు 2వ రోజు బయటికి రాలా. పొద్దున ప్రార్థన చేస్తే మధ్యాహ్నం బయటికి రాలా. యేసు ప్రభు ఏం ప్రార్థన చేశాడు? అక్కడ ఒక 2 గంటలు చెప్పి ప్రార్థన చేశాడా? ఓ 10 మందిని పిలుచుకుని ప్రార్థన చేశాడా? అక్కడ అంటున్నాడు, నీవు నా మనవి విననందు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
నువ్వు నా ప్రార్థన వింటావని నాకు ఆల్రెడీ తెలుసు, కానీ నా చుట్టూ ఉన్న ఈ ప్రజలు గ్రహించినట్లుగా నా కమ్యూనికేషన్ ఏంటి, నా బాంధవ్యం ఏంటి ప్రజలు గుర్తించాలి. ప్రభా నువ్వు నా మనవి విన్నందుకు వందనాలు అన్నాడు. లాజరు బయటికి రా. ప్రేత వస్త్రములతో కట్టబడిన వారే 4 రోజుల క్రితం చనిపోయిన లాజరు సజీవుడిగా బయటకు వచ్చాడు. ప్రార్థన శక్తి ఎంత పవర్ఫుల్, ఎంత ప్రభావికమైనది, ఎంత బలమైనది ఎరుగుతావా? ఒక పక్క ప్రార్థన చేస్తుంటే ఒక పక్క దిక్కులు చూస్తావు, ఒక పక్క ప్రార్థన చేస్తుంటే నిద్రలో పోతుంటావు, ఒక పక్క ప్రార్థన చేస్తుంటే లేచి అటు ఇటు తిరుగుతుంటావు. ఏం ప్రార్థన అది? ఏం జీవితం అని చెప్పాలి? ప్రియులారా, సంవత్సరాల తరబడి నేర్పిస్తున్నాం, మోకాళ్ళ మీదకి రండి, మోకాళ్ళ మీదకి రండి అని. ఎందుకు రావు? ఎందుకు రాలేవు? ఏమండి, ఈరోజు వయసులో పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు మోకాళ్ళపై ఉంటే యవనస్తులు ఎందుకు తిరగటం అటు ఇటు? కాళ్ళు చేతులు అంత స్వచ్ఛపడిపోతున్నాయా? రేపు వయసు మళ్ళీ నీవు మోకరించలేవు. రేపు నీ మోచపల్లో జిగురు పోయిందనుకో, నువ్వు మోకరించలేవు. డిస్క్ సమస్యను గురించి దాదాపు 2006 సంవత్సరంలో డాక్టర్ గారు చెప్పారు, నువ్వు మోకరించితే నీకు డేంజర్, నీకు అపాయం అని. అయితే అవతలొడ్డు, కాకపోతే యువతలొడ్డు. ప్రభు కృపనిచ్చినంత వరకు ఈరోజు నేను మోకరించగలను అనే ధీమా నాకున్నంత వరకు నేను మోకరిస్తూనే ఉంటా. పడిపోయిన రోజు ఆయన ఇష్టం. మోకరించు, మోకరించు. ఒక దైవజనుడు చెప్పాడు, ఎవరి మోకాళ్ళు అయితే నేలను తాకుతాయో వారి ఆత్మీయత ఆకాశాన్ని అంటుకుంటుంది. ఇంకొక ఆయన చెప్పాడు, ఎవరి మోకాళ్ళు అయితే నల్లగా చేపడతాయో వారి ముఖాలు ఆధ్యాత్మికంగా తెల్లగా చేపడతాయి. ఈరోజు అనేకుల ముఖాల్లో నిద్రముబ్బెందుకు? అనేకుల ముఖాల్లో మడ్డెందుకు? ఒక ప్రార్థన లేదు, ఒక జీవము లేదు, ఒక ఆమెన్ లేదు. ప్రియులారా, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించదను, వారు వేడుకొనకు ఉత్తరం ఇచ్చేదను. ఏలియా జీవితంలో, ఎలియాజరు జీవితంలో, ఆదిమ అపోస్తుల జీవితంలో, యేసుక్రీస్తు ప్రభు ఇక శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన జీవితంలో చేసిన అద్భుతం మన జీవితంలో ఎందుకు జరగదు? నేను మారాలి, నా బ్రతుకు మారాలి, నా కుటుంబం మారాలి, నా కుటుంబం విరజల్లబడాలి ఆత్మీయంగా. నా బ్రతుకు, నా జీవితం, నా కుటుంబం ఒక వికసించిన పుష్పం వలె క్రీస్తు సువాసనగా విరజల్లబడాలి. ఆశ నీకు వద్దా? ఆరాటం నీకు వద్దా? మంట నీకు వద్దా? ప్రియులారా, కొడుకు జీవితం పతనం అయిపోతే ఎక్కెక్కి ఏడుస్తావే. కూతురు జీవితంలో ఏదైనా జరిగితే ఎక్కెక్కి ఏడుస్తావే. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడే నీకు ఎందుకు రాదా బాధ? కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి, సఫిషియెంట్గా జీవితం ఉంటే చాలు, ఇంకా నా అంతటోడు లేడు. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే, అన్నీ సమిష్టిగా ఉన్నప్పుడే మోకరించు, దీనుడుగా చేయబడు, దీనురాలుగా చేసుకో. కేవలం నీ బ్రతుకు, నీ జీవితం, నీ కుటుంబానికి ఒక ప్రతినిధిగా నువ్వు ఉండు. అబ్రహాము ప్రార్థన విని లోతును దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ సొదొమ గొమొర్రా నుండి తప్పించినట్లుగా ఈరోజు కనీసం నీ ప్రార్థన విని నీ కుటుంబం మార్పు చెందాలమ్మా. నీ భర్త లోకంలో ఉన్నాడు, త్రాగుడుబోతుగా ఉన్నాడు, దొంగగా ఉన్నాడు, అబద్ధికుడుగా ఉన్నాడు, నీ పిల్లలు విచ్చలవిడికి బతుకుతున్నారు. ఎవరికి వారి కారణం? వారిని కాపాడేది ఎవరు? రేపు ఊరు వాడ చేత చీ అనిపించుకొని కొట్టబడి అసహించబడుతుంటే అప్పుడొచ్చి అన్నా అన్నా అంటే ఏడొస్తుంది? లేదు. వారు బాలురుగా ఉన్నప్పుడే, వాళ్ళు యవనులుగా ఉన్నప్పుడే, వాళ్ళు సామాన్యమైన స్థితిలో ఉన్నప్పుడే మందిరానికి నడిపించు, ప్రార్థన చేయి, దైవ సేవకులతో చెప్పి ప్రార్థన చేయించుకో. ప్రతి ప్రార్థనలో నా భర్త కొరకు, నా పిల్లల కొరకు, రక్షణ కొరకు ప్రార్థించండి ప్రాధేయపడు. అప్పుడు అద్భుతం జరుగుతాయి, అప్పుడు కార్యాలు జరుగుతాయి. ముందు నీ జీవితమే సరిగా లేకపోతే ఏ దైవ సేవకుడు, ఏ సంఘమంతా ఎగిరెగిరి చేసినా కూడా ప్రార్థన కార్యం రాదు, జవాబు రాదు. ప్రియులారా, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన అనేది విత్తనము లాంటిది. సంఘ ప్రార్థన, సార్వత్రిక ప్రార్థన అనేది నీరు లాంటిది. భూమిలో విత్తనం విత్తి నీరు పోస్తే అయ్యారా చెప్పండి, భూమిలో విత్తనం విత్తి నీరు పోస్తే ఏమైంది? మొక్క వస్తుంది. విత్తనం లేకుండా నీరు పోస్తే ఏమైంది? చెట్లు వస్తాయా? ఏమైంది? బురద వస్తుంది, ఏం రాదు. ఈరోజు అనేకుల జీవితాల్లో బురదే. సంఘ ప్రార్థనలు చేస్తా ఉంటే బురద కనపడుతుంది తప్ప మొక్క కనపట్ల. ఎందుకంటే వ్యక్తిగత విత్తనం ఉంటే కదా అక్కడ. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన విత్తనం పడితే కదా లోపల. దయచేసి ప్రభు ఇచ్చినటువంటి గంభీర గడియలను మనం సద్వినియోగం చేసుకొని యథార్థంగా ప్రభువుకు అప్పగించుకొని కొన్ని అంశాల కొరకు మనం భారంతో ప్రార్థన చేద్దాం. మనం లేచి నిలబడి ఒకే ఒక చరణం పాడుకుంటాం. నూతన పాత్రగను నన్ను చేసి నీదు మహిమతో నింపు. నూతన పాత్రగను నన్ను చేసి
చేసుకోండి, కనికరించండి. ఏదైనా పని ఈ సంవత్సరం మరి 10th ఇంటర్ డిగ్రీ ఆ రకాల ఉన్నతమైనటువంటి విద్యలో కొనసాగుతూ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకు మీరే తోడుగా ఉండి చక్కని ఆలోచన జ్ఞానం అనుగ్రహించి చక్కగా నైపుణ్యంగా తండ్రి మరి వారు ఎగ్జామ్స్ రాయగలిగినట్టుగా తండ్రి మరి భౌతికంగా ఆత్మీయంగా కూడా అనేక మంది పిల్లలు యువనస్తులు విచ్చలవిడి జీవితంతో తండ్రి మరి మందిరానికి రాకుండా తండ్రి వారి కోరికల్లో పాల్పొందకుండా పరిచయంలో వాడబడుకోకుండా ప్రభా కనికరించండి. విశ్వాసులను ఆటంకపరుస్తున్న సాతాను చీకటి శక్తులను యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం. ప్రభా కనికరించుము తండ్రి, వారితో మాట్లాడము తండ్రి, వారి హృదయాల్లో మీరు కార్యం చేయమని ప్రాధాన్యపడుతున్నాం తండ్రి. అద్భుతములు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, పైన ఆకాశమును మహత్కార్యములను క్రింద భూమి యందు సూచక్రియలను చేసే దేవుడుగా ప్రభా అయ్యా మీరే కనికరించండి. యవనస్తుల విశ్వాసుల జీవితాలను వెలిగించండి ప్రభా. యవనస్తుల జీవితాలను ఉద్ధరింపచేయమని ప్రార్థన చేస్తున్నాం, ఉజ్జీవింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విశ్వాస జీవితంలో వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన దయచేయండి తండ్రి. మరి జ్ఞాపకం చేసుకోమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా విశ్వాసుల్లో కనికరిస్తున్నామని కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దయ చూపించము తండ్రి. మీరు రాకడ కొరకై సిద్ధపరచబడకుండా విశ్వాసులను ఆటంకపరచిన సాతాను శక్తులను యేసుక్రీస్తునామములో బంధిస్తున్నాం ప్రభా. కనికరించము. దైవ చీకటి శక్తులను యేసుక్రీస్తునామములో బంధిస్తున్నాం ప్రభా. ఆ కలువరిపరచు ఆత్మను యేసుక్రీస్తునామములో బంధిస్తున్నాం తండ్రి. వేరుపరచు ఆత్మను యేసుక్రీస్తునామములో బంధిస్తున్నాం ప్రభా. అయ్యా మీరే జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబంలో క్షేమం, ప్రతి కుటుంబంలో నెమ్మది, ప్రతి కుటుంబంలో జీవాన్ని మీరు దయచేయండి ప్రభా. మరి ప్రత్యేకంగా అనేక కుటుంబాల్లో అప్పుల భారాలు, వడ్డీల భారాలతో తండ్రి మరి నలిగిపోతూ జీవింపచేయండి తండ్రి. మరి విశ్వాసుల మధ్యలో సనుగుళ్ళు, గొనుగుళ్ళు తండ్రి, సంశయములు ఇవన్నీ కూడా తొలగించండి ప్రభా. అయ్యా మరి ఒకరి మధ్య ఒకరికి ప్రేమ, ఐక్యత, అభిమానం, అనురాగమును మీరే కలిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా జ్ఞాపకం చేసుకోండి. ఏదైనప్పటికీ పాపపు చెరల నుంచి, పాప బంధకముల నుండి సదాలను కదిలించండి ప్రభా. ప్రత్యేకంగా విచ్చలవిడిగా తండ్రి మరి కుల, మత, ధన, వ్యామోహములతో విర్రవీగుతున్న ప్రజలను దర్శించుము తండ్రి. ఆ కుల కట్ల నుండి, మత కట్ల నుండి దేవా మరి ఆ ధన వ్యామోహముల నుండి యేసుక్రీస్తునామములో అనేకులకు విడుదల రంగంలో నుంచి అనేకులు కూడా ప్రభా ప్రతి ఒక్కరూ జీవముగల దేవునికి తిరిగినట్లుగా వారి మనోనేత్రాలను యేసుక్రీస్తునామములో తెరవమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా జ్ఞాపకం చేసుకోండి. మీరు మాట్లాడితే తప్ప, మీరు బోధిస్తే తప్ప, మీరు కదిలిస్తే తప్ప వారు మారరు తండ్రి. నా తండ్రి వారిని ఆకర్షించే తప్ప ఒక నా ఇక్కడ రాడు అని మీ ప్రజలు మీ పరిశుద్ధాలయంలోకి చేరువచ్చినట్లుగా విస్తారమైన ప్రజలతో మీ పరిశుద్ధ సన్నిధి నింపబడినట్లుగా మీరే కనికరిస్తున్నామని కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకే స్తోత్రములు, వందనాలు. ఈ రీతిగా చిత్తనేపల్లె, ముకుందాపురం, ఆలమూరు ప్రభా మరి కృష్ణాపురం, మరిపల్లె తండ్రి, కొండపల్లె, బాచపల్లె, తాండ ప్రజలపై దృష్టి పెడతారమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా మీరే జ్ఞాపకం చేసుకోండి, కనికరించమని వర్ధిల్లినట్లు విరజనట్లుగా మీరే కనికరించము తండ్రి. తండ్రి మరి వికసించినటువంటి పుష్పం వలె వారి జీవితం చేసిన వ్యవసాయ పనుల్లో తోడుగా ఉన్నట్టు తండ్రి. వారు చేసిన కష్టార్జితము దీవించండి ప్రభా. వారి చేతి పనులను ఆశీర్వదించండి, వారి వ్యవసాయం ఆశీర్వదించండి తండ్రి. ప్రభా మరి ప్రతి ఆర్థిక క్షోభ నుండి తప్పించము తండ్రి. ఆర్థిక ప్రభా లేమి నుండి తప్పించము తండ్రి. మీ ప్రజలు తండ్రి ఆర్థిక సమృద్ధి కలిగిన వారై, ఆర్థికంగా వర్ధిల్లే వారై మీ సన్నిధిలో తండ్రి మరి నమ్మకంగా ఉంటూ, కృతజ్ఞత కలిగి ఉంటూ తండ్రి మరి ధనానికి ప్రభా మరి స్థానం ఇవ్వకోకుండా దైవం తండ్రి ఐహిక విచారాలకు